త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె రఫేల్లో ప్రయాణించారు. వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఏడాది మే నెలలో పాకిస్తాన్పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ జెట్లు కీలక పాత్ర పోషించింది. వీటి సాయంతో నాడు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. ఈ యుద్ధ విమానంలో ఇప్పుడు ముర్ము గగన విహారం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2023 మే 8న ద్రౌపది ముర్ము అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుకోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించారు. ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు సాధించారు. అంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇదే ఫైటర్ జెట్లో గగనయానం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా 2006లో పూణే వాయుసేన స్థావరం నుంచి సుకోయ్ 30 యుద్ధ విమానంలో విహరించారు. వివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం జరిగింది. హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఈరోజు ఆమె ఈ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం జరిగింది. ఆమె ఈ ప్రయాణంతో యుద్ధ విమానంలో ప్రయాణం చేసినటువంటి రెండవ మహిళా రాష్ట్రపతిగా కూడా గుర్తింపు సాధించడం జరిగింది. గతంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. ఆ తర్వాత రెండవ మహిళగా ద్రౌపది ముర్ము అయితే యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక రికార్డ్ అయితే సాధించడం జరిగింది. గతంలో 2023లోనే అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ బేస్ నుంచి సుకోయ్ యుద్ధ విమానంలో అప్పుడే ప్రయాణించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈసారి రెండవసారి ఈరోజు రఫేల్ యుద్ధ విమానంలో ఆమె ప్రయాణం చేయడం జరిగింది. ప్రధానంగా రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడానికి కారణం ఇటీవల భారతదేశం ఏదైతే మే నెలలో పాకిస్తాన్పై జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ రఫేల్ జెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కీలక పాత్రను పోషించడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను అత్యంత చాకచక్యంగా అక్యురేట్గా మట్టు పెట్టడంలో ఇవి అత్యంత పనిచేశాయని చెప్పేసి కూడా ఇప్పటికే భారతదేశ వైమానిక సత్తాను ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ ఎయిర్ బేస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గతంలోనే సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మార్షల్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అభినందించినటువంటి పరిస్థితి చూసాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్లు ఇప్పటికే సందర్శించడం జరిగింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి మరొకసారి భారతదేశం యొక్క సత్తాను ప్రపంచ దేశానికి ఏ విధంగా ఇవి రఫేల్ యుద్ధ విమానాలు చాటాయి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టడంలో ఈ కీలక పాత్ర పోషించిన తర్వాత రాష్ట్రపతి ఈరోజు ఈ యుద్ధ విమానంలో ప్రయాణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.